వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం మరో 40,000 ఎకరాల భూమి అవసరం ఉందని దాన్ని ప్రజల నుంచి సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. గతంలో దాదాపు ఒక 30,000 ఎకరాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొక 40,000 ఎకరాల వరకు సేకరించాలనేది అనుకుంటుంది. అంటే దాదాపు 70,000 ఎకరాలు. ఈ 70,000 ఎకరాలు అమరావతి రాజధానికి నిజంగానే అవసరమా? ఒక రాజధాని ఏర్పడడానికి ఎంత భూమి అవసరం? అంతకంటే ఎక్కువగా భూమి తీసుకొని ప్రభుత్వాలు ఏం చేస్తాయి? వీటి విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సింపుల్‌గా హెచ్‌సియు భూములో కూడా మనకు తెలుసు ఒక 2,000 ఎకరాల భూమి ఉందని, అంత భూమి ఎందుకు? దానికి అవసరం లేదు. 200, 300 ఎకరాలు చాలు అనే మాటలు మాట్లాడారు చాలామంది రాజకీయ నాయకులు. కానీ ఒక రాజధానికి నిజంగానే 60,000, 70,000, లక్ష ఎకరాల భూములు అవసరమా? సౌకర్యాలు కల్పించడానికి, లేకపోతే ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, రకరకాల వాటిని కల్పించడానికి అన్ని వేల ఎకరాలు అవసరమా అంటే, నిజం చెప్పాలంటే అన్నీ ఇప్పటివరకు ఏర్పడిన రాజధానులన్నీ ఆ విధంగానే ఏర్పడ్డాయా అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నయా రాయ్పూర్ అనే ఒక రాజధాని ఏర్పాటు చేయడం కోసం ఒక 20,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. దాంట్లో రాజధాని నిర్మించింది. అదేవిధంగా గాంధీనగర్, గుజరాత్కు సంబంధించి గాంధీనగర్కు 15,000 ఎకరాల్లో గాంధీనగర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అనేక రాజధానులు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని పట్టణాలు కట్టడానికి ప్రభుత్వాలు సహజంగానే భూసేకరణ చేస్తాయి. స్థల సేకరణ చేయడం, స్థలం ఎవరైతే ఉందో రైతులైతే రైతులు, ఇతరులైతే ఇతరులకి నష్టపరిహారం ఇవ్వడం అనేది చాలా సహజంగా జరుగుతున్న అంశం. కానీ ఇప్పుడు భూమి అమరావతి కోసం 70,000 ఎకరాలు నిజంగా అవసరమా? దేనికోసం దీన్ని ఉపయోగిస్తారు? అసలు అమరావతి భూసేకరణ అనేదే ముందు నుంచి ఒక వివాదాస్పదమైందని మనకు తెలుసు. మొదట్లో చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి రాగానే అమరావతిని తన రాష్ట్ర రాజధానిగా ప్రకటించాడు. భూముల సేకరణ అనేది ప్రారంభించారు. అనేక మంది దగ్గర రైతుల నుంచి భూములు సేకరించాడు. అప్పుడు రైతుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. 2 పంటలు పండే 3 పంటలు పండే భూములను ఆ విధంగా లాక్కోవడం సరైంది కాదని అనేక వైపుల నుంచి, పర్యావరణవేత్తల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎన్ని వ్యతిరేకతలున్నా చంద్రబాబు భూమి సేకరణ అనేది మొదలుపెట్టాడు, చేశాడు. దాదాపు 35,000 ఎకరాల భూమి సేకరణ చేశాడు. ఈ భూసేకరణకు సంబంధించి వైసీపీ అనేక ఆరోపణలు చేసింది. అప్పట్లో చేసింది, తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేసింది. వైసీపీ ఏం ఆరోపణలు చేస్తుంది? భూమి తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే ఈ భూసేకరణ అనేది చంద్రబాబు నాయుడు చేశాడు అనేది చాలా కాలంగా ఆరోపణలు అప్పుడు చేశారు. ఇప్పటికి కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద గొడవలు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, రాస్తారోకోలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు అనుచరులు చాలామంది అక్కడ భూములు ముందే, రాజధాని ప్రకటించక ముందే రాజధాని వస్తుందని తెలిసి 100 ఎకరాలు కొనుక్కున్నారని, ఆ కొనుక్కున్న భూముల్ని ఎక్కువ లాభాలకు అమ్మడం కానీ, లేదంటే రాజధాని వచ్చాక దాన్ని డెవలప్మెంట్ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించాలని ప్లాన్లతో ఉన్నారని కానీ వైసీపీ, జగన్తో సహా వైసీపీ నాయకులు చాలామంది ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అమరావతి రాజధానిని పక్కకు పెట్టలేదు కానీ దాదాపు నిర్లక్ష్యం చేశాడు. దాన్ని పట్టించుకోలేదు. 3 రాజధానులు అని చర్చ మొదలుపెట్టాడు. 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఉండాలని, ఒకటి అమరావతి, ఒకటి వైజాగ్, మూడోది కర్నూలు. ఈ 3 ప్రాంతాల్లో రాజధానులు ఉండాలనేది జగన్ ప్రకటించాడు. రాజధానులు ఉంటాయని ప్రకటించాడు. ఈ 3టిని డెవలప్ చేస్తా అని ప్రకటించాడు. కానీ నిజానికి 3టిలో ఏ ఒక్కదాన్ని కూడా డెవలప్ చేయలేదు. కర్నూలులో హైకోర్టు పెడదామని అనుకున్నారు. హైకోర్టు పెట్టి అక్కడ న్యాయ రాజధాని డెవలప్ చేద్దామన్నారు. అది కూడా కాలేదు. అమరావతి కొత్తగా భూమి సేకరణ జరగలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంతో కొంత బిల్డింగులు కట్టారు. అసెంబ్లీ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, కొన్ని బిల్డింగులు, ప్రభుత్వ కార్యాలయం కొన్ని బిల్డింగులు అవే ఉన్నాయి. కొత్తగా జగన్ ఏం కట్టలేదు. అంతకుముందు చంద్రబాబు రైతులతో చేసుకున్న ఒప్పందాలు, రైతుల దగ్గర 1 ఎకరం భూమి తీసుకుంటే వాళ్ళకి
200 గజాలు డెవలప్ అయిన తర్వాత ఒక 200 గజాలు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. అప్పటికి బాగా రేట్లు పెరుగుతాయి కాబట్టి ఆ 200 గజాలు రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది చంద్రబాబు చేసిన వాదన. రైతులను కొంతమందిని ఒప్పించాడు, కొంతమంది దగ్గర బలవంతంగా కూడా తీసుకున్నారు. చంద్రబాబు పోయి జగన్ వచ్చిన తర్వాత అక్కడ ఇంకోటి కూడా ఉంది. అది డెవలప్ అయ్యి 200 గజాలు రైతుల చేతికి ఇచ్చినంత వరకు దానికి నెలకింత అని చెల్లిస్తామనేది కూడా చంద్రబాబు చెప్పాడు. తర్వాత జగన్ అవేమి పట్టించుకోలేదు, ఆ భూములు డెవలప్ చేయలేదు. ఎవరైతే భూములను అమ్ముకొని భూములు ప్రభుత్వానికి ఇచ్చి ఆ తర్వాత రాజధాని అయిపోయిన తర్వాత లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించవచ్చని ఆశపడ్డారు చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రైతుల పేరుతో, రైతుల ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, కొంతమంది ధనిక రైతులు జగన్ పాలన వల్ల, జగన్ చేసిన నిర్లక్ష్యం వల్ల చాలా ఆగ్రహానికి లోనయ్యారు. సహజం, ఆగ్రహం వస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళు అనుకున్న పని జరగట్లేదు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనుకుంటే అమరావతిని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. అట్లనే ఆయన వైజాగ్ను డెవలప్ చేశారంటే వైజాగ్ను కూడా పెద్దగా డెవలప్ చేసింది లేదు. ఆ తర్వాత క్రమంలో మళ్ళీ జగన్ ఓడిపోయి చంద్రబాబు రాగానే మళ్ళీ మొదలైంది అమరావతి డెవలప్మెంట్ అని చెప్తున్న అమరావతి డెవలప్మెంట్ మొదలైంది. డెవలప్మెంట్ మొదలైందా, పనులు మొదలయ్యాయి, పనులు మొదలయ్యాయి. అక్కడితో ఆగలేదు చంద్రబాబు. గతంలో 30-35 వేలు ఎకరాల భూమి ఏదైతే సేకరించాడో అది సరిపోదని మరో 40,000 ఎకరాల భూములు కావాలని సేకరణ మొదలుపెట్టాడు. నిజానికి చంద్రబాబు మొదటి నుంచి కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినప్పుడు ఆయన ప్రతిదీ వ్యాపార దృష్టితోనే చూస్తాడు. ఆ వ్యాపారం కూడా ప్రభుత్వం చేసే వ్యాపారం కాదు, ప్రభుత్వం చేయదు. ఆ విషయం కూడా ఆయన చాలా స్పష్టత ఉంది. ప్రభుత్వం వ్యాపారం చేయదు. ప్రైవేటు సెక్టార్లో వ్యాపారస్తులకు, బడా వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విధంగా ఏ పనులు చేస్తే లాభం వస్తుంది వాళ్లకు అనేది చంద్రబాబు చాలా ఎప్పుడు ఆలోచించే పద్ధతి అది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సంపాదించి పెట్టినాయి. పీపుల్ కంటే కూడా కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు, బడా వ్యాపారస్తులకు, కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకంగా ఆయన పరిపాలన ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో కూడా ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన వచ్చిన వెంటనే అంతకుముందు జగన్ కూడా కొంతమందికి ఇచ్చాడు, ఒప్పందాలు చేసుకున్నారు. ఏది పెట్టుబడుల ఆకర్షణ పేరుతోని భూములు ఫ్రీగా ఇవ్వడం, తక్కువ రేటుకి ఇవ్వడం, ప్రభుత్వ రేటుకి ఇవ్వడం. ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి అనేక రకాల రాయితీలు ఇవ్వడం. ఈ విధమైన పద్ధతి జగన్ కూడా చేశాడు. కానీ చంద్రబాబు మొదటి నుంచి అలవాటు కాబట్టి చంద్రబాబు చాలా పెద్ద ఎత్తున చేశాడు. చాలా తక్కువ రేటుకి భూములు ప్రైవేటు పరం చేసేయడం. వాళ్ళు 1000 కోట్లు పెడతారా, 500 కోట్లు పెడతారా, 100 కోట్లు పెడతారా పెట్టుబడి, 50 మందికి ఉపాధి కల్పిస్తారా, 1000 మందికి కల్పిస్తారా అనేతో సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అతి తక్కువ రేట్లకి కట్టబెట్టడం అనేది చంద్రబాబు మొదటి నుంచి ఒక పద్ధతిగా చేస్తూ వస్తున్నాడు. అమరావతి విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో బయటపడింది ఉర్సు అనే కంపెనీ ఏర్పడి 2 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఏర్పడ్డది. 2 నెలలు అయింది ఏర్పడి. 2 నెలల కంపెనీకే పదుల సంఖ్యలో ఎకరాలు, దాదాపు 50 ఎకరాలు 60 ఎకరాల భూమి కట్టబెట్టింది. వాళ్ళు పెట్టుబడి పెడతా అనగానే ఇచ్చింది అనేది ఒక ఆరోపణ. కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ వార్తలు రాశాయి, ఆ స్టోరీని రాశాయి. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాళ్ళ కోసమైనా ఇన్ని ఎకరాల భూములు కావాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఒక రాజధానికి కావలసిన సదుపాయాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, మిగతా ప్రభుత్వ సంస్థలు, ప్రజలకు అత్యవసరంగా కావాల్సిన కొన్ని బిల్డింగులు, అంటే ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, వీటికి సంబంధించిన బిల్డింగులు, ఇవి కట్టుకోవడానికి 70,000 ఎకరాలు అవసరమా అంటే ఖచ్చితంగా ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. 70,000 ఎకరాలు అవసరం లేదు. మరి ఏం చేస్తారు దీన్ని అన్నిటినీ? ఈ మొత్తం భూమిని ఏం చేయదలుచుకున్నారు వాళ్ళు అంటే, ఈ భూమిని ఇప్పుడు ఉర్సు కంపెనీకి ఎట్లయితే భూమి ఇచ్చారో, కొన్ని ఎకరాల భూమి అతి తక్కువ ధరకు ఇచ్చారో, అది పెట్టుబడి పెట్టి
ఉపాధి ఎంతమందికి ఇస్తుంది, పెట్టుబడి పెట్టగలదా లేదా, అంతకుముందు ఏం పనులు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆ కంపెనీకి, అవేమీ పట్టించుకోకుండా వాళ్ళు పెట్టుబడి పెడతాం అనగానే వాళ్ళతో ఒప్పందం చేసుకొని భూములు ఇచ్చేయడం అనేది చంద్రబాబు మొదటి నుంచి చేస్తుండ్రు. చంద్రబాబే కాదు, ఈ మధ్యకాలంలో అన్ని పార్టీలు అందరు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అవగాహన చేస్తున్న పనులు ఇవే. రాష్ట్ర అభివృద్ధి లేకపోతే దేశ అభివృద్ధి అంటే పెట్టుబడిదారులకు భూములు ఉచితంగా ఇవ్వడం, కట్టబెట్టడం, వాళ్ళు పెట్టే పెట్టుబడులను ఆహ్వానించడం, వాళ్ళు 10 మందికో 20 మందికో ఉపాధి కల్పిస్తే ఆహా ఓహో అని జబ్బలు జరుచుకోవడం. మేము ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంతమందికి ఉపాధి కల్పించామని ప్రచారం చేసుకోవడం తప్ప, నిజానికి రాష్ట్రానికి దానివల్ల నిరుద్యోగం తగ్గుతుందని కానీ, దానివల్ల నిరుద్యోగం పోతుందని కానీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. నిజం కూడా కాదు. ఉదాహరణకు హైదరాబాద్లో చాలా కంపెనీలు పెట్టారు. ఆ కంపెనీల్లో ప్రధానంగా వేరే రాష్ట్రాల ఎంప్లాయీస్ ఉంటారు. ఇక్కడ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకోండి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇక్కడి వాళ్ళు కొంతమంది ఉంటారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, వేరే సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కే ప్రత్యేకంగా, లేదంటే ఒక్క తెలంగాణకే, లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్కే, అక్కడ ప్రజలకి, అక్కడ యూత్కే ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ ఏమీ ఉండదు. అలా ఒప్పందంలో కూడా వీళ్ళెవరు మా రాష్ట్రం యూత్కే, మా రాష్ట్ర నిరుద్యోగులకే ఉద్యోగాలు ఇవ్వాలనే ఒప్పందాలు కూడా చేసుకోరు. వాళ్ళు అతి తక్కువ ధరకు భూములు కొట్టేసి, కొన్ని వేల కోట్ల రూపాయల భూములు కొట్టేసి, వాళ్ళు ఎంతో కొంత పెట్టుబడి పెట్టి వాళ్ళ సంస్థలు నడుపుతూ, ఆ సంస్థలను వాళ్ళకి ఇష్టమైన, అవసరమైన వేరే దగ్గర నుంచి నిపుణులైన వాళ్ళని తెచ్చుకోవడం, వాళ్ళు కోట్ల రూపాయల్లో లాభాలు సంపాదించడం. ఇంకా కొన్ని కంపెనీలు అయితే తమకిచ్చిన భూములు మొత్తం వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మిగతా భూముల్లో కొంతకాలం తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేసిన సంస్థలు ఉన్నాయి. అంటే ఒక రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి భూములు ఇస్తున్నట్ట చంద్రబాబు నాయుడు. ఒక చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి, అంతకుముందు కేటీఆర్ అదే పని చేశారు. జగన్ కూడా అదే పని చేశాడు ఏపీలో. వీళ్ళు భూములు ఎవరి కోసం భూములు ఇస్తున్నట్టు ఇప్పుడు? నిజంగా రాజధాని అభివృద్ధి కోసమైతే ఇంత భూమి అవసరమా? ఇందాకే చెప్పాను, మన ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ ఎంత తక్కువ 15,000 ఎకరాల భూమిలో ఒక రాజధాని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 70,000 ఎకరాలు ఎందుకు అవసరం వచ్చినాయి ఇక్కడ? 70,000 ఎకరాల్లో రాజధాని ఏం కడతారు వీళ్ళు? అంటే ప్రైవేట్ ఇల్లు కూడా కట్టి రెంట్లకు ఇస్తారా? ప్రజలందరికీ కావాల్సిన ఇల్లు ఫ్రీగా కట్టిస్తారా? అసలు ఏం 70,000 ఎకరాలు ఎందుకు అంటే, మళ్ళీ మొదటికి వస్తే, పెట్టుబడిదారులకు వాళ్లకు ప్రయోజనాలు కలిగే విధంగా, రాజకీయ నాయకులకు ప్రయోజనాలు, పార్టీలకు ప్రయోజనాలు, లేదా టీడీపీకి ప్రయోజనం కావచ్చు, వైఎస్ఆర్సీపీకి ప్రయోజనం కావచ్చు, వాళ్ళ ప్రయోజనాల కోసం కొంతమంది పెట్టుబడిదారులకు భూములు కట్టబెట్టడం, చాలా తక్కువ ధరకు నామినల్ రేటుకి కట్టబెట్టడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక అక్కడ ఇప్పటికే ముందు నుంచి భూములు కొనుక్కున్న వాళ్ళు మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ నుంచి బీజేపీకి మారిపోయిన వైఎస్ చౌదరి చాలా భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే బొత్స సత్యనారాయణ వైసీపీకి సంబంధించి, నందమూరి బాలకృష్ణ సినిమా యాక్టర్, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన కూడా భూములు కొన్నారని, ఇట్లా అనేక మంది టీడీపీకి దగ్గర మంత్రి నారాయణ కూడా భూములు కొనుక్కున్నాడని, అక్కడ అనేక మంది టీడీపీ నాయకులు భూములు కొనుక్కున్నారని ఆరోపణలు వచ్చినాయి. వైసీపీ నాయకులు కూడా కొంతమంది భూములు కొనుక్కున్నారని అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళు వాళ్ళనే కాదు, రాజకీయ నాయకులు ముందుగానే ఇక్కడ రాజధాని వస్తుందని తెలిసిన రాజకీయ నాయకులు, వాళ్ళ అనుచరులు వేరు పేర్లతో, బినామీ పేర్లతో 100 ఎకరాలు అక్కడ కొనుక్కున్నారు. తక్కువ రేటుగా కొనుక్కున్నారు. ఇప్పుడు లక్షల్లో, కోట్లలో అది అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మరింత డెవలప్ చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దానని చంద్రబాబు చెప్తున్నాడు. కాబట్టి మరింత పెద్దగా, అద్భుతంగా తయారు చేసి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రెడీ చేసి పెడతాడు పట్టణాన్ని. ఎవరికి ఉపయోగం? ఒకటి, ఈయన భూములు ఇచ్చే పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు. 2, ఈయనతో పాటు ఉన్న ఈయన అనుచరులు,
ఇతర టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, రాజకీయ నాయకులు, కోట్లాది రూపాయలు ఉన్న రాజకీయ నాయకులు, ఆల్రెడీ భూములు కొనిపెట్టుకున్న వాళ్ళకి వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతకుమించి ఇది దేనికి పనికిరాదు. వ్యాపారం కోసం, వ్యాపారం కోసం మాత్రమే అమరావతిని ఇవాళ 70,000 ఎకరాలు అమరావతి పేరుతో సేకరిస్తున్నారు. ఈ 70,000 ఎకరాలు ఎవరివి మరి? గతంలో మనం చూసాం 35,000 ఎకరాలు మొత్తం రైతులవే. అక్కడ రైతులవి, చిన్న రైతులవి, పెద్ద రైతులు. చిన్న రైతులు 1 ఎకరం 2 ఎకరాలున్న భూములున్న రైతులు ఉన్నారు. 10-15 ఎకరాల వాళ్ళు రైతులు కూడా ఉన్నారు. ఇట్లా రైతుల భూములు తీసుకొని పంట పండే భూముల్ని, ఒక్కొక్క దగ్గర 3 పంటలు కూడా పండే భూములు, వాటర్ సోర్సెస్ ఉంది, మంచి రిసోర్సెస్ ఉన్నాయి, పంటలు పండుతాయి. బ్రహ్మాండంగా పంటలు పండే భూముల్ని బీడు చేసేసి బిల్డింగులు కట్టడానికి ఉపయోగపెడుతున్నాం. అంటేనే మనకు వ్యవసాయం వల్ల భారతదేశం నిలబడుతున్నది అనే ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవసాయం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందనేది దీనికి అర్థమవుతుంది. అన్ని వేల ఎకరాలు నిజంగా అవసరం లేదు. పంటలు పండడం అనేది నాశనం చేసి, పంటలను నాశనం చేసి, పొలాలను నాశనం చేసి, అన్ని రకాలుగా రైతులను దెబ్బగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమా భారతదేశం ఉన్నది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అమరావతి ఉన్నది? ఒక రాజధాని కట్టడం కావచ్చు, ఒక పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడానికి మాత్రమే వాళ్ళు అధికారంలోకి వస్తారా? లేదు కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టడానికి, ఉచితంగా ఫ్రీగా కట్టబెట్టడానికి వాళ్ళు అధికారంలోకి వస్తారా? లేదు ప్రజల అభివృద్ధి చెందే విధంగా, ప్రజల ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా చూడడానికి, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఏం చేయాలో ఆ పనులు చేసేందుకు వస్తారా? ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు ప్రభుత్వానికి? ఈ గెలిచిన పార్టీ లేదు ప్రభుత్వం తమకేదో మేలు చేస్తుందనే కదా, తమ జీవితంలో ఏదైనా చేంజెస్ తీసుకొస్తుంది. ఈ పేదరికం నుంచి, దారిద్ర్యం నుంచి, ఈ కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి బయటపడేస్తాడా నాయకుడు అని నమ్మి కదా. అంతకుముందు అలా నమ్మే కేసీఆర్ని గెలిపించారు, అలా నమ్మే రేవంత్ని గెలిపించారు, కేసీఆర్ని ఓడించి. అలా నమ్మే అక్కడ ముందు వైఎస్ జగన్ను గెలిపించారు, తర్వాత వైఎస్ జగన్ను ఓడించి చంద్రబాబును గెలిపించారు. గెలిపించక ముందు ప్రజల్లో అనేక నమ్మకాలు కల్పించిన ఈ రాజకీయ నాయకులందరూ గెలిచిన తర్వాత చేస్తున్నదేంటి? అక్కడ ఒక చంద్రబాబే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిపిన కూటమి ప్రభుత్వం. అంటే చంద్రబాబు నిర్ణయం ఒకటే కాదు, ఇక్కడ 40,000 ఎకరాలు మళ్ళీ కొత్తగా కావాలనేది చంద్రబాబు నిర్ణయం కాదు, 3 పార్టీల ప్రభుత్వం నిర్ణయం. అది 3 పార్టీల నాయకులు ఆలోచిస్తున్నది ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఆ భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి ఈ విధమైన భూసేకరణ అనేది జరుగుతున్నది అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ దీన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వం సేకరించే వ్యవసాయ భూములను ఇవ్వకుండా, వ్యవసాయ భూములు 3 పంటలు పండే, 2 పంటలు పండే వ్యవసాయ భూములను ప్రభుత్వాలకు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న రైతులు నిజంగా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యవసాయం చాలా ముఖ్యం, మిగతా అన్నిటికంటే కూడా వ్యవసాయం చాలా ముఖ్యం. మనకు తినడానికి తిండి ఉండాలంటే, మనం బతకాలంటే వ్యవసాయం ఉండాలి. వ్యవసాయాన్ని నాశనం చేసి రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తారంటే ఎవరికి ఉపయోగం? దేశాన్ని సర్వనాశనం చేసే దిశగా వీళ్ళు రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు. దేశాన్ని, ప్రజల్ని మనం నమ్మిస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు ప్రజలకు అవసరమైంది ఏంటి, ప్రజలకు నిజంగా మౌలిక సమస్య ఏంటి, అది తీరాలంటే ఏం చేయాలి, రాజధాని దేనికోసం కట్టాల్సిన అవసరం ఉంది, ఏదైనా ఒక పట్టణం కానీ ఒక రాజధాని కానీ ఎందుకోసం కడతారు, ఎందుకోసం రాజధాని అవసరం? ఆ రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరగడానికి ఒక సెంటర్ పాయింట్ కావాలి కాబట్టి, ఆ సెంటర్ పాయింట్లో ప్రభుత్వ కార్యాలయాలు అనేవి ఉండాలి కాబట్టి, న్యాయ వ్యవస్థకు సంబంధించిన కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి కాబట్టి, కొద్ది విశాలమైన రాజధాని అవసరం కాబట్టి ఒక రాజధాని కట్టుకుంటారు. చిన్న చిన్న ఊళ్ళు అయితే రాజధానికి సరిపోవు కాబట్టి. విశాలం అంటే 70,000 ఎకరాల విశాలమా? లేదు, అతి తక్కువ 10,000, 15,000, 20,000 ఎకరాల్లో రాజధాని కట్టొచ్చు. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రజలు ఇల్లు కట్టుకునే క్రమంలో రాజధాని డెవలప్ అవుతుంది. కానీ
పెట్టుబడిదారులకు భూములు ఇవ్వడానికే ముఖ్యమంత్రులు ఈ విధంగా రైతుల నుంచి భూములు గుంజుకొని చేయడం అనేది సరైనది కాదు. ఇది ప్రభుత్వాలు ఇప్పటికైనా మానుకోకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఆర్థిక వ్యవస్థ అంటే వాళ్ళు ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారము, లేదు సాఫ్ట్వేర్ రంగము, లేదు ఇటువంటి సేవా రంగాలు అనుకుంటున్నారు. కానీ వ్యవసాయము దెబ్బతింటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తిండి లేని పరిస్థితి, వ్యవసాయ ధాన్యం కోసము, ఆహారం కోసం వేరే దేశాల వైపు చూసుకునే పరిస్థితి వస్తుంది. అందుకోసము చంద్రబాబు మరి ఒక్కసారి ఆలోచించి 40,000 ఎకరాలని ప్రజల నుంచి సేకరించడం అని మానుకొని అక్కడ ప్రజలను వ్యవసాయం చేసుకొని వాళ్ళు వ్యవసాయం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వమే మరింత సహాయం చేయాలని కోరుతున్నాను.